Hi Andy, I'm Kundar Reddy. I'm CEO at Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, question and session 27 on MBBS Abroad 2021. So today's questions was how to calculate the MBBS duration in abroad as per new guidelines ప్రకారం అడుగుతున్నారు, ఎన్ఎంసీ న్యూ రూల్స్ ప్రకారం అడుగుతున్నారు, న్యూ గెజెట్ రూల్స్ ప్రకారం. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ కూడా చాలా మందికి అంబిగ్యూటీ ఉంది, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ చెప్తున్నారు కాబట్టి. తర్వాత సార్ రష్యా సంబంధించి ఇంటర్న్షిప్ కూడా అడుగుతున్నారు. తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ వీ హ్యావ్ టు నీడ్ టు ఫాలో ఆల్ ద వాట్ ఆర్ ద రూల్స్ యూ మస్ట్ ఫాలో ద బిఫోర్ కమింగ్ టు ద ఇండియా ఆర్ వాట్ ఎవర్ హౌ టు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ రాయాలి అంటే ఎలిజిబుల్ ఎలా అంటే సర్టిఫికేట్ ప్రాక్టీస్ అంటే ఇండియాలో మనకు పర్మనెంట్ లైసెన్స్ రావాలి అంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు వచ్చేసరికి ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో మనము ఎలిజిబుల్ అవ్వాలంటే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలని అడుగుతున్నారు. సో ఓకే, టుడేస్ టాపిక్ ఈ 4 క్వశ్చన్స్ అనమాట. బిఫోర్ గోయింగ్ టు దట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్, సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే అండర్ బడ్జెట్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ రష్యాస్ టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్. రైట్ నౌ స్టిల్ అడ్మిషన్స్ ఆర్ అవైలబుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డైరెక్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, with very low processing charges or whatever, I will send the fee structures and you can contact me direct. We are official representative of most of the topmost medical universities in Russia. You can contact directly for direct university admissions. Okay. So question and answer వెళ్దామండి. సో Q&A 27 on MBBS Abroad 2021. సో డ్యూరేషన్. సో సార్ డ్యూరేషన్ ఏ విధంగా చెక్ చేయాలి అని అడుగుతున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకుంటే ఫిలిపీన్స్ ఉంది, తర్వాత వచ్చేసరికి రష్యా ఉంది, తర్వాత కజాకిస్తాన్, కిర్గిస్తాన్, వాట్ ఎవర్ ఆల్ ద కంట్రీస్ ఉన్నాయి కాబట్టి సో వాట్ ఎవర్ ద ఫస్ట్ మన డ్యూరేషన్ చెక్ చేసుకోవాలి సార్. ఫస్ట్ మన యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం మనం ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ రేపు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే కంపల్సరీగా అందరూ వెళ్ళేసి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఈ మన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే మనం అబ్రాడ్లో చదువుకొని ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు, అవే న్యూ ఎన్ఎంసీ రూల్స్ అనమాట 2021. సో ఆ రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఈచ్ కంట్రీ డిఫరెంట్ డ్యూరేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో వాళ్ళు చెప్పిన యాజ్ పర్ యాక్చువల్ డ్యూరేషన్ వస్తారు సార్ 4.5 years plus 1 year ఇంటర్న్షిప్ వీళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే. సో ఈ 4.5 years అనేది ఓన్లీ ఎంబీబీఎస్ సార్, ఓన్లీ ఎంబీబీఎస్, నాట్ ఇంక్లూడింగ్ ఎనీ ప్రీ మెడిసిన్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్, ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రం 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అడిగినారు. సో ఫిలిపీన్స్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఫిలిపీన్స్లో సరే సార్ ఫస్ట్ ఎలా ఉంటుందండి ప్రోగ్రామ్ 1.5 years ఆర్ 2 years వచ్చరికి బిఎస్ కోర్స్ ఆర్ ఇంటర్ ప్లస్ అప్పుడు ఎన్మాట్ ఎగ్జామ్ రాసి నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అప్పుడు ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఎంబీబీఎస్ యాక్చువల్ ఎన్ని ఇయర్స్ అండి 3 years ప్లస్ 1 year ఇంటర్న్. ఓకేనండి, ఇంటర్న్షిప్ వచ్చేసరికి 3 years ఓకే. సో ఎంబీబీఎస్ వచ్చేసరికి 3 years ఓన్లీ బట్ 1 year ఇంటర్న్షిప్ ఓకే, బట్ ఎంబీబీఎస్ వచ్చేసరికి ఎంత 3 years అంటే మనకు కావాల్సిందంతా 4.5 years. సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం అయితే సార్ యాక్చువల్గా అక్కడ ఉన్న ఎంబీబీఎస్ ఓన్లీ 3 years మాత్రమే. వాళ్ళు అడిగిన మన ఇండియా వాళ్ళు రేపు మళ్ళీ మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి అంటే ఖచ్చితంగా 4.5 years ఉండాలి. ఓకే, సో కాబట్టి అంటే ఈ ఎంబీబీఎస్ అనేది కంపల్సరీగా వచ్చేసరికి 3 years ఉండాలి, బట్ మనకి 4.5 years అంటే 1.5 year ఇన్ ఎక్సెస్ ఉండాలి. సో కాబట్టి కంపల్సరీ మన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈ డ్యూరేషన్ ఫాలో అవ్వకపోతే దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్, నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్ అనమాట. అంటే నాట్ ఎలిజిబుల్ టు నెక్స్ట్ ఎగ్జామ్ అండ్ నాట్ ఎలిజిబుల్ టు ఫర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆర్ వాట్ ఎవర్ లైసెన్స్ టు ప్రాక్టీస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ 4.5 years లేదు కాబట్టి కంపల్సరీగా ఇది బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు గో ఫర్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ, వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ క్లియర్ చెప్పారు బిఎస్ కోర్స్ ఆర్ ఏబీ కోర్స్ ఇంటర్మీడియట్ అండ్ నాట్ ఎంబీబీఎస్ పార్ట్. సో కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎన్మాట్ అండ్ నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్. సో అంటే మెడికల్ అడ్మిషన్ టెస్ట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండడం, మనకి నీట్ ఎలానో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలానో ఎంట్రన్స్ టెస్ట్ ఎలానో వాళ్ళకి ఎన్మాట్ ఎలా. సో కాబట్టి ఎంబీబీఎస్ అనేది 3 years. సో కాబట్టి మనం 4.5 years ఉండాలి అంటే ఇక్కడ 1.5 year ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాలి. సో ఇంటర్న్షిప్ ఓకే, బట్ ఎంబీబీఎస్ డ్యూరేషన్ అనేది కష్టం. బట్
పార్ట్ ఆఫ్ ద రష్యాకి వస్తే సార్, రష్యా వచ్చేసరికి 6 years MBBS, ఓన్లీ 6 years MBBS. దేర్ ఇస్ నో ప్రీ మెడిసిన్ వగైరా 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 ఏమి ఉండవు అనమాట, డైరెక్ట్ MBBS. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఎంత, 4.5 years ప్లస్ 1 year, అంటే మనకు మొత్తం ఎంత 5.5 years కావాలి. ఇక్కడ ఎంత ఉంది, 6 years ఉంది. సో మనకు సరిపోతుంది. ఎక్సెస్ ఇప్పుడు డ్యూరేషన్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే మనకు ప్రాబ్లం, కానీ ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం. సో మనకు కావాల్సింది ఏంటి, 4.5 years ప్లస్ 1 year, 5.5 years సఫిషియెంట్, మోర్ దెన్ ఎనఫ్. మనకు సరిపోతుంది. బట్ ఫిలిపీన్స్ ఏంటంటే తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏమన్నారు, మినిమం ఈ స్టాండర్డ్స్ అయినా ఫాలో అవ్వాలి, మినిమం స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. మా స్టాండర్డ్స్ అనేది 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ ఉండాలి. బట్ రష్యాలో మోర్ దెన్ ఉంది కాబట్టి రష్యాకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, MBBS డిగ్రీ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ వచ్చేసరికి డిగ్రీకే ప్రాబ్లం అవుతుంది. నేను ఎలిజిబిలిటీ ఎంటర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది అవుతుంది మీకు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఫిలిపీన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటే, రష్యా గురించి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు సార్, చాలా మంది అడిగింది అంటే రష్యాలో వచ్చేసరికి 6 years ప్లస్ 1 year, అంటే 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, లేకపోతే 1 year సపరేట్ ఇంటర్న్షిప్ అంటారు. సో ఆల్రెడీ వచ్చేసరికి సార్ మనకనేది ఇక్కడ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఎక్స్క్లూడింగ్ ఇంటర్న్షిప్ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ అలా వచ్చేసరికి మనకు కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి 6 years ఉండాలి. మనకి ఏం కావాలి ఇక్కడ, ఆల్మోస్ట్ 4.5 years ప్లస్ 1 year. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 6 years లో మీకేమని చెప్తున్నారు, 1 year ఇంటర్న్షిప్, అంటే 1 year ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది మనకి. సో డ్యూరేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎందుకంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేం కదా, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలంటే అప్పుడు మీరు రష్యాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే 6 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేయాలి. బట్ ఇండియాకి రావడానికి ఏంటంటే మీకు డ్యూరేషన్ సరిపోతుంది, జస్ట్ ఏం లేదు అక్కడ. మీకు వచ్చరికి MBBS లో వచ్చరికి 6 years అన్నప్పుడు దాంట్లో 5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అని ఒక సర్టిఫికేట్ చేసి నోటరైజేషన్ చేసేస్తే, ట్రాన్స్లేట్ చేసి నోటరైజేషన్ చేస్తే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఆల్ యూనివర్సిటీస్ సార్ దానికి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఈవెన్ దో 100% 99.99% అవుతుంది. వాళ్ళకి ఏం కావాలి, 6 years MBBS కావాలి. అక్కడ ప్రాక్టీస్ చేసుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే 6 + 1, బట్ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్, అంటే మీకు 5.5 years సరిపోతుంది. సో దట్ ఈస్ సఫిషియెంట్. సో మీరు రష్యాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇంకొక కంపల్సరీ మీరైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే, మేమైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైనా రష్యన్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఇండియన్ ప్రాక్టీస్ చేయాలంటే 6 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేయాలి, సరిపోతుంది. రష్యాకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు డ్యూరేషన్ ప్రకారం. బట్ తక్కువ ఉంటే ప్రాబ్లం, ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉండదు. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అ ఇంటర్న్షిప్. అంటే అది ఇంటర్న్షిప్ కూడా సరికి దట్ ఈస్ చాలా మంది అంబిగ్యూటీ వచ్చేసరికి ఇంటర్న్షిప్ మాక్సిమం అయిపోయింది అనుకుంటా రష్యా సంబంధించి అయితే. ఓకే, మాక్సిమం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో దట్ ఈస్ మెయిన్ అనమాట. సో రష్యా వచ్చేసరికి ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, మీరు 6 years MBBS ఉండేది, మీరు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోయేది. దెర్ ఇస్ నో ఇంటర్న్షిప్, అక్కడ అవసరం లేదు వాళ్ళకి. అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఓకేనండి. ఆ 6 years MBBS ప్రోగ్రామ్ ఏ కంట్రీలో లేదు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్. మనకు తక్కువ డ్యూరేషన్ ఉంటే, ఇప్పుడు 5.5 years కంటే మీకు 5.5 years కంటే తక్కువ డ్యూరేషన్ ఉంటే మీకు ప్రాబ్లం ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. సో కాబట్టి మనకి ఎక్కువ ఉందనుకోండి, నో ప్రాబ్లం. మనకి ప్రాబ్లం అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు రష్యా వాళ్ళకి. సో మీకు ఇంకా అది ఏ కంట్రీకైనా అప్లికేబుల్. డ్యూరేషన్ ఎంత ఉంది యాక్చువల్, అక్కడ కంట్రీలో డ్యూరేషన్ ఎంత ఉంది, అవి మనకి సరిపోతుంది. ఇప్పుడు డ్యూరేషన్ తక్కువ ఉందనుకోండి, దాన్ని పెంచడం కష్టం అవుతుంది. పెంచడం అంటే ఏంటంటే, పెంచాలనుకోండి మొత్తం ఆ కంట్రీ మొత్తం మార్చేసారు ముందు, ఆ మొత్తం టోటల్ ఆ సిస్టమ్ మొత్తం మార్చేయాలి. అది ఉందని ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఉందనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు మనకు కావాల్సిన డ్యూరేషన్ కంటే ఆ కంట్రీలో ఎక్సెస్ డ్యూరేషన్ ఉందనుకోండి, మీకేం జస్ట్ క్లాసెస్ ఇస్తారు. సో ఇది 6 years MBBS చదివారు, దీంట్లో 5 years MBBS 1 year ఇంటర్న్షిప్ అని జస్ట్ మీకు సర్టిఫికేట్ జస్ట్ ఒక క్లాస్ పెడితే సరిపోతుంది. దాని పెద్ద మనకి వాళ్ళ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా వాళ్ళకి. వాళ్ళ కంట్రీ ఇప్పుడు రష్యా చదవాలనుకోండి, వాళ్ళ కంట్రీలో వాళ్ళ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. జస్ట్ మనకేంటి అక్కడ 6 years చదువుతాము, 1 year 5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అంటారు. దట్స్ ఇట్. మళ్ళీ మీరు ఇంటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలంటే 6 years ప్లస్ అక్కడ మళ్ళీ ఇంకొక 1 year ఇంటర్న్షిప్ చేయాలి. అది మీకు అర్థమైంది అనుకుంటారు. బట్ ఇక్కడ ఫిలిపీన్స్ అలా కాదు. ఫిలిపీన్స్ మొత్తం టోటల్ వాళ్ళ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేయాలి, మొత్తం వాళ్ళ మొత్తం మార్చేయాలి, వాళ్ళ పిల్లలకు మార్చేయాలి, మొత్తం మార్చేయాలి. సో కాబట్టి ఇంకో పాయింట్ కూడా చెప్పారు ఏంటంటే, ఆ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళ కాంపిటెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనుకోండి, మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కంపల్సరీగా ఆ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. దాంతోపాటు ఏంటంటే ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఏం పాయింట్ అంటే, ఆ డిగ్రీ అనేది వాళ్ళ స్టూడెంట్స్కి ఎలా ఇస్తున్నారో మనకు కూడా అలానే ఇవ్వాలి. అంటే డ్యూరేషన్ చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో ఇప్పుడు 6 years ఉంది, మనకు కావాల్సింది 5.5 years. బట్ కాకపోతే మనం 6 years ఖచ్చితంగా చదవాలి. మళ్ళీ వాళ్ళ పిల్లలకి డిగ్రీ ఇవ్వాలంటే ఏం చేస్తారు, MBBS డిగ్రీ కంపల్సరీ 6 years. మనకు కావాలంటే మనకైనా 6 years. అలాగే మన ఇండియాలో 5.5 years అని చెప్పేసి 5.5 yearsకి డిగ్రీ ఇచ్చేసారు. ఖచ్చితంగా ఆ కంట్రీ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. అలానే ఫిలిపీన్స్ కూడా అంతే. వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఇవ్వాలో మనకు కూడా అలాంటి డిగ్రీ ఇవ్వాలి.
ఇది కూడా ఒక క్లాస్ మళ్ళీ, అంటే డ్యూరేషన్ ఒక్కటి సరిపోదు. ఇక్కడ వాళ్ళ కంట్రీలో ఎలాంటి డ్యూరేషన్ ఉందో మన కంట్రీలో కూడా అలాంటి డ్యూరేషన్ ఉండాలి. మీరు ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో కంపల్సరీగా వాళ్ళ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. కంపల్సరీగా ఆ యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఆ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. మనం ఏంటి 6 years ఉంటాం. అప్పుడు రష్యాలో 5.5 years అని కాదు, 6 years ఉండాలి. మనకు కావాల్సిన 5.5 years. కాబట్టి మనకి జస్ట్ ఒక క్లాస్ పెడితే సరిపోతుంది. లేదు మీరు అక్కడ అంతా ప్రాక్టీస్ చేసుకోవాలంటే అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేయొచ్చు. అదే ఫిలిపీన్స్ అలా ఉండదు కదా. వాళ్ళ స్టూడెంట్స్కి ఇవ్వాలి అంటే మనం ఒక్కరే మాస్టర్ కుదరదు. ఆ బీఎస్ కోర్స్ ఎంబీబీఎస్ యాడ్ చేయడము, లేకపోతే ఎంబీబీఎస్ 3 years చేసింది, లేకపోతే 1 year ఇంటర్న్షిప్ చేయడం అలా కుదరదు. ఎందుకంటే ఫిలిపీన్స్లో మీరు చాలా చూసుకుంటే 1 year ఇంటర్న్షిప్ అని ఉంటుంది. సారీ, ప్రీ మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్ కోర్స్ అనేది 1 year ఉంటుంది, 1.5 year ఉంటుంది, 2 years ఉంటుంది. అలా మార్చడానికి కుదరదు కదా. ఇప్పుడు మీరు చూస్తే ప్రీ మెడిసిన్ 1 year ఇన్ హైదరాబాద్, 1 year ఇన్ పూణే, 1 year ఇన్ చెన్నై, రిమైనింగ్ 4 years అంటారు. అంటే 5 years సరిపోదు కదా. అప్పుడు కూడా సరిపోదు కదా. ఇది యాడ్ చేసినా సరే మీరు బీఎస్ కోర్సులు చూసుకుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కో రకంగా ఉంటాయి. సో కాబట్టి ఆ కంట్రీలో డిఫరెంట్గా ఉంటుంది, మన కంట్రీలో కంపల్సరీ ఇంకో క్లాస్. ఆ క్లాస్ ఏంటంటే ఆ కంట్రీలో ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారు, మన దగ్గర కూడా అదే, వాళ్ళకి కూడా అదే డిగ్రీ. అంటే అప్పుడు ఏం చేయాలి, 2 years ప్రీ మెడిసిన్ చేయాలి, లేదా మినిమం 1.5 year to 2 years. మీకు సర్జికల్ పీజీలో సర్జికల్ బ్రాంచ్ కావాలంటే 2 years బీఎస్ కోర్స్ చేయాలి, లేదంటే నాన్ సర్జికల్ బ్రాంచ్ అయితే 1.5 years చేయాలి. చేసి అప్పుడు ఎంఎట్ రాసి అప్పుడు 3 years. అదంతా కలపాలి. అదంటే వాళ్ళకి మార్చి మనకి మార్చి మొత్తం మార్చకూడదు కదా. రష్యాలో అలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎవరికి మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక క్లాస్ పెడితే సరిపోతుంది. ఈక్వల్ అంటే 6 years చేసి వస్తాం కాబట్టి ఎంబీబీఎస్. మనకేంటంటే వాళ్ళకేంటంటే ఫిలిపీన్స్ వాళ్ళకి ఏంటంటే ఫిలిపీన్స్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి మొత్తం మార్చాలి. ఇప్పుడు రష్యా వాళ్ళకి మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు కూడా ఇండియాలో కూడా మార్చాలి. జస్ట్ మనకి ఒక క్లాస్ పెడితే సరిపోతుంది అంతే, సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు. వాళ్ళకి ఏంటంటే మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ మార్చాలి, మొత్తం సిస్టమ్ అంతా మార్చాలి వాళ్ళది. సో కాబట్టి ఫిలిపీన్స్ అనేది అందుకని చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా లేవు, ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో లేవు. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిలిపీన్స్ వెళ్ళే ముందు. ఎందుకంటే ఇంకా మొత్తం మారిపోయాయి కాబట్టి. రేపైనా ఇంకో విషయం కూడా, బీఎస్ కోర్స్ ఎంబీబీఎస్ యాడ్ చేస్తే, అంటే ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ కోర్స్ యాడ్ చేస్తే రేపు వచ్చి అడుగుతారు కదా, ఇది బీఎస్ కోర్స్ ఇంటర్మీడియట్ కదా, అక్కడ ఇంటర్మీడియట్ 4 years కదా, మళ్ళీ అడుగుతారు. ఎంబీబీఎస్ వాళ్ళు 3 years కూడా అప్పుడే సర్టిఫికేట్ ఇన్వాలిడ్ చేయొచ్చు, చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుంది. సో కాబట్టి అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే, లైక్ రష్యా సెలెక్ట్ చేసుకుంటే 100% ఆల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడే కదా లాస్ట్ 40 years నుంచి ఫాలో అవుతున్నారు. కాబట్టి వీఆర్ డిగ్రీ 100% సేవ్ అవుతుంది. ఎలా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అది. సో కాబట్టి అందుకని సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. జస్ట్ గో టు ద డాక్టర్ బై జాబ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. వీఆర్ అప్లోడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్. యూ కెన్ జస్ట్ నేను నెంబర్ ఆఫ్ ఇప్పుడు కాదండి, లాస్ట్ 2 to 3 years నుంచి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, సార్ చెక్ చేయండి. అందుకే నేను చెప్పేది, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉండే సెలెక్ట్ చేసుకోండి, 100 years ఆఫ్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్ రష్యా కూడా 100% డెవలప్డ్ కంట్రీ కాబట్టి 100% రూల్స్ రెగ్యులేషన్స్ 200% ఫాలో అవుతారు. కాబట్టి వీఆర్ మనకేంటంటే ఫ్యూచర్లో అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో దట్స్ ద రీజన్ రష్యా ఇస్ ద రైట్ నౌ ఇస్ అ వెరీ బెటర్ కంట్రీ, నాట్ ఓన్లీ ద ప్రజెంట్, లాస్ట్ 40 years నుంచి కూడా. సో కాబట్టి మీరు ఫిలిపీన్స్ అనేది ఏంటంటే ఫుల్ అంబిగ్యూటీ, మొత్తం వాళ్ళ సిస్టమ్. ఎప్పుడైనా సరే సార్ వాళ్ళకి ఇంకో క్లాస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఫోర్త్ పాయింట్లో బి అనే ఒక 4A 4B ఉంది చూస్తారా, 4Bలో క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు, కంపల్సరీగా వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారో అలాంటి డిగ్రీ మనకి ఇవ్వాలి. వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి లైసెన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి డ్యూరేషన్ అయితే ఉందో మనకు కూడా అలాంటి డ్యూరేషన్ ఉండాలి. అంటే రష్యా అయితే ఓకే, నో ప్రాబ్లం, 6 years 5.5 years 6 years ఉండాలి అక్కడ. సో వాళ్ళకి వల్ల మనం ఎలిజిబుల్, నో ప్రాబ్లం, మన సర్టిఫికేట్ జస్ట్ క్లాస్ పెట్టాలి. బట్ ఫిలిపీన్స్ అలా కాదు. ఫిలిపీన్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకేంటంటే ఈ బీఎస్ కోర్స్ని ఎంబీబీఎస్లో అవడానికి కుదరదు. బీఎస్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ కాబట్టి తర్వాత మళ్ళీ దాన్ని ఎంబీబీఎస్లో యాడ్ చేయడం కుదరదు. వాళ్ళు అలా చేస్తే మళ్ళీ వాళ్ళ సిస్టమ్ కూడా మార్చాలి కదా. మరి ఫిలిపినో స్టూడెంట్స్ కూడా సేమ్ డిగ్రీ, వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారో మనం కూడా అలాంటి డిగ్రీ ఇవ్వాలన్నప్పుడు మార్చడానికి కుదరదు. మారిస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఎంబీబీఎస్ వరకు మార్చాలి. ఎంబీబీఎస్ మార్చడం అక్కడ కుదరదు, వాళ్ళ కంట్రీలో కుదరదు, మన వరకు మార్చితే ఇక్కడ కుదరదు. సో కాబట్టి చాలా అంబిగ్యూటీ ఉంది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ యూ హ్యావ్ ఎనీ వాట్ ఎవర్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. And if you have any questions on this session, just contact below WhatsApp numbers, okay? Or just contact me or NMC or Indian Embassy in Philippines. Just mail cheyandi saripothundi, లేదా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ మన ఎన్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, లేదు అంటే మెయిల్ చేయండి. లేదా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చున్నారు, బిఎస్ కోర్స్ ఆర్ నాట్ బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ పార్ట్ కాదని మన ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ క్లియర్గా ఇచ్చున్నారు. ఒకసారి చెక్ చేయండి, ఓకే? And so today's session is closed. So if you have any doubts, just contact below WhatsApp numbers. And right now రష్యా అనేది ఇప్పటి నుంచి కదండి, ఎప్పటి నుంచో డెవలప్డ్ కంట్రీ అది. సో కాబట్టి మీకు అడ్మిషన్ స్టిల్ రైట్ నో ఓపెన్ అండర్ బడ్జెట్ 25 lakhs with గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, is a Nobel Prize award universities and top research medical universities right now still available under budget 25 lakhs, direct university payment every year. So you can contact direct
below WhatsApp numbers. If you have any doubts or you have any questions, just contact us. Okay, thank you very much.